ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శుభప్రద బంగారం. ఆ దేవుడు నాకు దేవత లాంటి పెళ్ళాన్నిచ్చినా బుద్ధి మాత్రం కుక్క బుద్ధి ఇచ్చాడు. అందుకే పరాయాడాళ్ల మోసులో పడి నీకు తెలియకుండా ఇడాకుల డాక్యుమెంట్ మీద సంతకం ఎట్టించి నీకు ద్రోహం చేశాను. ఆస్తి రాయించుకొని నీకు అన్యాయం చేశాను. నాలాంటి నీచుడు నీలాంటి దేవతకి భర్తగా ఉండే అర్హత లేదు. నువ్వు సుఖంగా ఉండటం కోసం, నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఈ దుర్మార్గుడు నీకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇక జీవితంలో నా మొహం నీకు చూయించను. నా కోసం ఎతక్కండి. ఇట్లు నీ పాపిష్టి భర్త లీలా కృష్ణ. ఇక్కడుండు. నా బంగారు తల్లి, నాదిష్టే తగిలేలా ఉంది. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నిన్ను పెళ్లి కూతుర్ని చేసినట్టు గుర్తు. మళ్ళీ ఇన్నాళ్లకి నా చేతుల మీదుగా పెళ్లి కూతుర్ని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మళ్ళీ నీ పెళ్లి చేస్తున్నంత ఆనందంగా ఉంది. మీకు ఆనందంగా ఉందేమో కానీ నాకెందుకో కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా. ఈ వయసులో మిమ్మల్ని పెళ్లి కూతురుగా చూడటానికి నాకే ఇబ్బందిగా ఉంది. ఇక రెడీ అవ్వటానికి మీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో పాపం. చాలా ఆపుతావా? శుభప్రదమ్మ పెళ్లి కూతురుగా రెడీ అయితే నీకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఇంత అందంగా అలంకరించాక అమ్మ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? పుత్తడి బొమ్మలా ఉంది. అమ్మా, నువ్వెవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది నీ లైఫ్, నీ ఇష్టం. నీకు నచ్చినట్టుగా రెడీ అవుతావు అంతే. మైథిలి కరెక్ట్గా చెప్పింది. ఆడవాళ్లు అందంగా రెడీ అవ్వడానికి వయసుతో పనే ఉంది. 90 ఏళ్లు వచ్చాక కూడా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి కూతుర్లాగా రెడీ అవ్వచ్చు. నిజమే, ఆడవాళ్లకి అంతకంటే అదృష్టం ఏముంటుంది? నాకెలాగూ భర్త లేడు. దానివల్ల ఎలాగూ పెళ్లి రోజు చేసుకునే అదృష్టం నాకు లేదు. శుభప్రదకి భర్తున్నాడు కాబట్టి సంతోషంగా జరుపుకోవచ్చు. అన్నట్టు ఉదయం నుంచి బాబాయ్ ఇక్కడ కనిపించలేదే, ఎక్కడికి వెళ్లారు? అవును, అల్లుడు గారు ఎక్కడికెళ్లారు? ఉదయం నుంచి ఎక్కడా కనిపించట్లేదు. ఆయన ఫ్రెండ్ ఎవరో చెన్నై నుంచి వస్తున్నారని మొన్న చెప్పారమ్మా. బహుశా అతన్ని తీసుకురావడానికనే వెళ్ళుంటారు. పెళ్లి రోజు అలాంటి పనులు ఎందుకు పెట్టుకున్నారు? అంతగా అవసరమైతే మన ఉత్తమ్ వెళ్లేవాడు కదా. బహుశా ఫ్రెండ్కి అడ్రస్ తెలిసుండదులే. తీసుకురావడానికి వెళ్ళుంటాడు. ఇంకా సేపట్లో వచ్చేస్తాడు. రేపు ఉదయం బ్యాంక్ ఓపెన్ చేసే లోపే ఆ 50 lakhs తీసుకొచ్చి మీకిచ్చే బాధ్యత నాది. ఇంట్లో నుంచి పారిపోయారా? ఈ విషయాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలి. చెప్తా. ఏమండి, ఏమైంది అంత టెన్షన్ పడుతున్నా? మేనేజర్ గారు ఫోన్ చేస్తున్నారండి. అవునా, మాట్లాడు.
హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మైథిలి. అమౌంట్ రెడీ అయిందా? అయిపోతుంది సార్. ఏమోనమ్మా, నీ మాట కాదనలేక హెల్ప్ అయితే చేశాను, కానీ రాత్రంతా నాకు నిద్ర లేదు. పొరపాటును మీరు డబ్బులు ఇవ్వకపోతే నా ఉద్యోగం ఊడిపోయి నా కుటుంబం మొత్తం వీధిని పడుతుందమ్మా. అయ్యో సార్ సార్ ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి. బ్యాంక్ ఓపెన్ అయ్యే టైంకి ఏదో ఒకటి చేసి మీకు డబ్బులు తెచ్చిచ్చే బాధ్యత మాది. అమ్మయ్యా, ఈ మాట వినగానే పోతున్న ఊపిరి తిరిగొచ్చినట్టుందమ్మా. లేట్ చేయకుండా త్వరగా తెచ్చేయండి అమ్మా. అలాగే సార్. ఏమండి, విన్నారుగా, మన వల్ల తన ఉద్యోగం ఎక్కడ పోయి తన కుటుంబం ఎక్కడ వీధిన పడుతుందో అని చాలా భయపడిపోతున్నారండి. మన వల్ల ఆయనకి మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు. అలా జరిగితే ఆ పాపం మనదే అవుతుందండి. మైథిలి, నువ్వేం టెన్షన్ పడకు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ని అడిగానని చెప్పాను కదా, కాసేపట్లో ఎవరో ఒకరు రెడీ చేస్తారు, వెంటనే వెళ్ళి ఆయనకి డబ్బులు ఇచ్చేద్దాం. ఏమండి, మీరు మాత్రం వదిలిపెట్టకుండా కంటిన్యూగా ట్రై చేస్తూనే ఉండండి. లేదంటే ఆయన ఉద్యోగం ఊడిపోవడమే కాదు, ఇంట్లో నిజం తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు మైథిలి, నేనున్నాను కదా. మీరున్నారన్న ధైర్యంతోనే ఉన్నాను, లేదంటే నా గుండె ఎప్పుడు ఆగిపోయి ఉండేది. మైథిలి, ఏంటా మాటలు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. శుభప్రద, అలంకరణ పూర్తయిపోయింది. అమ్మా శుభప్రద, నువ్వు రెడీ అయిపోయావు. ఇంకా అల్లుడు గారే మిగిలారు. ఒకసారి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పమ్మా. అలాగేనమ్మా. ఆయనకేముంది, 1000 గుళ్ళ పూజారి ఏ సిగలో పువ్వులు పెట్టడానికి వెళ్ళారో ఏమో. ఆంటీ ఒకసారి రండి, రండి చెప్తాను. ఏంటి త్రిష, ఏమైంది? ఒకసారి ఈ లెటర్ చదవండి. అంటే లీలాకృష్ణ అన్నయ్య ఉదయం నుంచి కనిపించకపోవడానికి కారణం ఇదా? అవునండి, నాకు తెలిసి లీలాకృష్ణ బాబాయ్ ఎవరితోనూ లేచిపోయి ఉంటారు. కరెక్ట్. అందుకే భార్య మీద ప్రేమ ఒలికిపోతున్నట్టు ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడేం చేద్దామండి? ఈ విషయం ఎవరికీ చెప్పకుండా పెళ్లి రోజున వచ్చే అతిథుల ముందు పరువు తీద్దామా? లేదా ఆ శుభప్రదని భయపెట్టి బాధపెట్టి ఘోరంగా అవమానించి ఈ ఇంటి నుంచి పంపిద్దామంటావా? ఎస్, దాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడమే కరెక్ట్. అందుకే మనకి ఈ బ్రహ్మాస్త్రం దొరికింది. వెళ్దాం పద. అత్తయ్యా, అత్తయ్యా, శుభప్రద, అందరూ ఒకసారి రండి. పదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.